ఉంది? ప్రస్తుతం బురదగుంటలో ఉంది. అసలు నేను ఎవరనుకున్నావు? డబ్బున్న పొగరుబోతువి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరుబోతై ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా. ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసి పోయావు. నువ్వు కూడా ఇలాగే బుర్రకు బలైపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్. ఎవరమ్మా పెద్దలు ఎవరున్నారా? పెద్దలంటే అదే ఐజీ గారు, కమిషనర్ గారు, సూపరింట్ గారు. వారు ఎవరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడ సీఏ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకా రాలేదా? అసలు మీరు ఎవరు ఎందుకు వచ్చాడమ్మా? పెద్దరాజు గారు అమ్మాయి. ఇది పోలీస్ స్టేషన్. అంటే నాకు తెలియదంటావా? నాకు పిచ్చి పెట్టిందంటావా? మా నాన్నగారికి ఫోన్ చేస్తే తెల్లారు సరికదా మీ ఉద్యోగాన్ని పీకి పడేస్తారు. మీకు తమ్ముడు కానీ అన్నగాని ఎవరైనా ఉన్నారా? ముందు ముందు మీరు చెప్పండి. మీకు తమ్ముడు కానీ అన్నగాని ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పరు. మీ అందరి సంగతులు నాకు బాగా తెలుసు. ఎవరైనా మీ వాళ్ళు తప్పు చేస్తే కప్పేస్తారు. ఉండండి, మా నాన్నగారితో చెప్పి ముందు డిస్మిస్ చేస్తాను. మీరు ఎవరి గురించి అసలు మాట్లాడేది? ఇంకా ఎవరి గురించి అండి? మీ తమ్ముడు గురించి. నేను పాటికి స్కూటర్లో వెళ్తుంటే పట్టుమని దాచించి పొరదగుంటలో తోసేశాడు. చూడండి నా డ్రెస్ అంతా ఎలా అయిపోయిందో. కంపుగా ఉందండి. నిజమేనండి, పారి నుంచి తెప్పించుకున్న సెంట్ ఫస్ట్ టైం వేసుకున్నాను. గోయిందా. ఐఎమ్ వెరీ సారీ. మీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందండి. అవునండి. వాడు ఇంకా వ్యధ పనులు మారలేదన్నమాట. అంటే అతను అలా చేస్తున్నాడని మీకు తెలుసన్నమాట. ఏం చెప్పంటారండి? ఒక పక్క రక్తపాశం, మరొక పక్క విద్యుక్త ధర్మం. వాడిని కూడా తీసుకొచ్చి 2 సార్లు స్టేషన్లో వేశానండి. సరే, ఎందుకైనా మంచిది, మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాడిని కూడా పిలిపించి మీ స్కూటర్ని ఎందుకు డాష్ కొట్టవలసి వచ్చిందో, రోడ్డు పక్కన పూల చెట్లు, మంచాల చెరువులు ఉండగా బురదగుంటలోనే మిమ్మల్ని ఎందుకు తెయ్యవలసి వచ్చిందో వాటి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. అతని స్టేట్మెంట్ ఎందుకండి? తప్పించుకోవడానికి అబద్ధం చెప్తాడు. అదేమిటండి? మీరు చెప్పేది మాత్రం నిజమని గ్యారంటీ ఏమిటండి? నేను అబద్ధం చెప్తానండి. నేను ఎవరమ్మాయిని, నా స్టేటస్ ఏమిటి? అదే స్టేటస్ ఏముందండి? స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయండి. ఏం అతను సమర్థిస్తున్నారా? అబ్బాబే, అలాంటిది లేదండి. చూడండి, నేను బయలుదేరే ముందు నాకు ఫోన్ వచ్చింది. ముక్కుపొడి రంగు ప్యాంటు, పసుపు పట్ట షర్టు వేసుకున్న ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళ్తూ బ్రాహ్మణ వీధిలో కోడి పెట్టను, పల్లి వీధిలో కుక్క పిల్లను, మెయిన్ బజార్లో ఒక ముసలమ్మను డాష్ ఇచ్చి వెళ్ళింది అని ఎంక్వైరీ చెయ్యమని. నేను ఒకటి నిన్ను వేసుకునేది చాలా మంది ఇలా వేసుకుంటున్నారు. ఇదిగో చూడండి, ఫీజు పెట్టి స్కూటీలు కొనేది, లక్షలు పెట్టి కారు కొనేది ఎందుకండి? రోడ్డు మీద తిరగడానికే కదా. ఈ మధ్యన కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ముసలి పిల్లలు అసలు ఎందుకండి? ఇటువంటి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలండి. మమ్మల్ని తప్పకుండా తీసుకుంటాను. న్యాయానికి న్యాయం చేకూరుస్తాను. ఐ విల్ డూ మై డ్యూటీ. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని చూస్తుంటే ఇన్స్పెక్టర్ గారి మీద గౌరవం పెరిగిపోతుంది. చూడండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆడపిల్లల మీద అభిప్రాయం మారిపోతుందండి. स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. ఏమిటివి? చండాలు. बोलो स्वतंत्र भारत की जय, भारत की जय. ఏం లేదండి, అంత వట్టి గ్యాస్. మీరు హింసావాదుల, అహింసావాదుల? మరి ఈ విప్లవం నా విప్లవమా? మా తలకాయ మా అదే ఉందండి విప్లవం.
అందరూ పొట్టల చేతిలో కూర్చు తిరుగుతున్నారు, మేము ఈ జెండాలు భుజాన్ని వేసి తిరుగుతున్నాం. భుజంలో జెండాలుంటే సందాలు బాగా వసూలవుతాయి. డొనేషన్. మరి మీకు స్వాతంత్ర్యం అక్కర్లేదా? సర్దార్ పప్పారాయుడు ఎక్కడుంటాడో మీకు తెలుసా? ఎక్కడుంటాడో చెప్పండి, వెళ్ళి పట్టుకొస్తాను. Shut up! వాడెక్కడుండాడో పట్టుకుంటే మీకు ₹1,00,000 ఇస్తాను. 1 lakh. లక్ష! మ్మ్. ఈ జెండాలు 3 మీ దగ్గర ఉందని వెళ్ళి పట్టుకొస్తాం. అది మీ వల్ల అవుతుందా? అవుతుంది. ఎందుకంటే మీరు గాని మా వాళ్ళని గాని పట్టుకున్నామంటే వాళ్ళు దొరకరు, మేము గాని మా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళు దొరికిపోతారు. దేశానికి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి టెలిఫోను, రవాణా సౌకర్యాలు, విద్యుత్ దీపాలు, రహదారి రోడ్లు వేసిన మీ తెల్లవాళ్ళను బయటికి గంటేయాలని మా నల్లవాళ్ళని అంతం చేసే వరకు నేను నిద్రపోను. స్వతంత్ర భారత్ కి, సామ్రాజ్యానికి. గుడ్, వెరీ గుడ్. వెళ్ళండి. గో. అరే stupid fool, rascal! ఆ అమ్మాయి అంటే ఏమనుకున్నావురా? ఫైరు, నిప్పు నిప్పు. అవునన్నయ్య, నిప్పు కనుక నీ చేతితో పట్టుకున్నా, అదే బొగ్గైతే పట్టుకుంటారా? చెయ్యి మసి అయిపోతుంది. అయితే మాత్రం పరవగలిగితే ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల బజార్లో కనపడితే వెంట పడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పరుగుల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు వెంట నేను మాత్రం పడతానా? ఎక్కడ టూ మచ్ రెచ్చిపోతున్నావురా. ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా. లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా. ఆమెది మంచి మనసు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. రాక్షసుడా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలు పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటా. నార్మల్, నో ఫుడ్, నో వాటర్, గడేసి మరీ బయటికి వెళ్తాను. చైనలిపోద్ది. ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ వీడియో తన మాట్లాడి విన్నావా? విన్నది కదా, పోనీ నేనన్న మాటలు విన్నావా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? నీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారుగా, వచ్చేసాను. చాలా కోపం అండి. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. స్ట్రాంగ్ గానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. నా మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలేదు. అలాగే అనుకోకండి. ఆమె పోలీస్ ఆఫీసర్, డ్యూటీ అది నా విద్యుత్ ధర్మం. పాపం ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసు అండి, మీరు దిగదారిపోతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తలగనక లోపల పెట్టారంటే ముక్కున చక్కన కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంప రేపేస్తాను, జాగ్రత్త. నోరు ముసుకుని పడిండు. చెప్తున్నా అయిపోయింది. ఏంటైపోయింది? అదే అన్నారు, ఇన్స్పెక్టర్ రామ్మోహన్ కి విజయ్ కి ఏమైంది? పెళ్లి ఖాయమైపోయింది. ఇప్పుడు అయింది మొహం, ఎప్పుడు అయింది కదా. ఓహో, అందుకేనా వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఎలా చేస్తారు? అదే అన్నారు, వాళ్ళు పార్కుల్లోను తోటల్లోను గంతులు, డాన్సులు, ఆటలు.
కలగరా పక్కకు వచ్చే ఇక్కడే ఉన్నాను నాన్నగారు ఎక్కడ ఇక్కడే ఉన్నా ఎక్కడంటే అక్కడ ఆడేవాడా నాకేం తెలియదు రాజుగారు నేను తప్పలేదు కాదు, నువ్వే చంపావు. నేను కాళ్ళు మాత్రమే పట్టుకున్నాను అని ఎక్కడ దాచాడు? చెప్పు. చెప్పకపోతే నువ్వు తప్పుతావు, చెప్తే వాడు చంపేస్తారు. నాకు ఎలాగా చంపు తప్పదు. వాడు నిన్ను చంపదు, నేను హామీ ఇస్తున్నాను. ఆ, నేను చెప్పానని వాళ్ళకి చెప్పవు కదా. చెప్పు. చెప్తా కదా. చలో. ఎవరు? రామ్మోహన్ గారు తల్లి మీరేనండి? అవును, నమస్కారండి. ఎవరమ్మా నువ్వు? ఇదేనండి. ఏమిటి? మాడిపల్లండి, బంగాపల్లండి, మాట్లాడలేదు. అది సరేనమ్మా, నువ్వెవరివి? ధర్మరాజు గారు అమ్మాయినండి. ధర్మరాజా? అదే అండి, హైదరాబాద్ అండి. మనం మీకు ఫోన్ చేసి చూడండి. కూర్చోండి. నిజంగా మీ అబ్బాయి గారు ఒక వండర్ఫుల్ మ్యాన్ అండి. ఏమిటమ్మా చూస్తున్నా? అబ్బాయి ఏం లేదండి, ఏం లేదు. అబ్బాయి గురించా? వాడు స్టేషన్కి వెళ్ళాడమ్మా. అబ్బాయి నేను ఆయన గురించి రాలేదండి, మామిడిపళ్ళండి. చెప్పండి. ఏం చెప్పనమ్మా? ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు కదా. అవునమ్మా, నువ్వంటే ఎవరో పడ్డారటగా? అవునండి. ఏమిటోనమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒంటరిగా రోడ్డు మీద నడవటానికే భయంగా ఉంది. అవునండి. ఇంతకీ మా వాడు వాడిని పట్టుకున్నాడా? పట్టుకుపోయినా పర్వాలేదండి. అదేమిటమ్మా? ఆయన మంచోడండి. మంచోడేమిటమ్మా? వాడు వస్తే రౌడీ వెధవ అవుతే? నన్ను అడిగితే మగవాడు అన్నవాడు రౌడీలాగే ఉండాలండి, అప్పుడే రియల్ హీరో. ఏమిటమ్మా చూస్తున్నా? ఏం లేదండి, ఈయన కూడా వెళ్ళిపోయాడు. మా వాడు ఎప్పుడో స్టేషన్ వెళ్ళిపోయాడు. ఆయన కదండి ఈయన. ఈయనెవరమ్మా? చిన్నబ్బాయి. చిన్నబ్బాయి? అవునండి, మీ చిన్నబ్బాయి. ఓహో, మీసాలు చిన్నబ్బాయా? మీ చిన్నబ్బాయికి అంత పెద్ద మీసాలు ఎక్కడ ఉన్నాయండి? మా చిన్నబ్బాయి కాదమ్మా, మీసాలు చిన్నబ్బాయి. మధ్యలో మీసాల చిన్నబ్బాయి ఎవడండి? అదేనమ్మా నీ వెంట పడ్డాడే రౌడీ. నా వెంట పడింది మీ చిన్నబ్బాయినండి. మా చిన్నబ్బాయి అంటుంది. నాకు చిన్నబ్బాయి లేడు, పెద్దబ్బాయి లేడు, ఒకే ఒక అబ్బాయి, ఇన్స్పెక్టర్. అంటే ఆ రౌడీ మధ్యలో ఆ రౌడీ ఎవడమ్మా? అంటే అంటే నీకున్నది ఒకే పెద్ద అబ్బాయి. రామచంద్ర చూడమ్మాయి, నాకున్నది ఒకే ఒక అబ్బాయి. వస్తానండి, మాట్లాడండి. ధర్మం, సత్యం, కొంప మునిగిందిరా. ఆ రామ్మోహన్ గారు తండ్రికి బదులు తల్లిని అరెస్ట్ చేశాడురా. ఆ పాపారాయుడు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, నన్ను చంపుతాడేమో అని భయంగా ఉంది. ఇదిగో నేను మీతో పాటే ఉంటాను. సత్యం ముగ్గురు ఒకేసారి కలిసి సావచ్చు. తల్లిని అరెస్ట్ చేసిన వాడు తండ్రిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేయడు? చేస్తాడు.